రాజకీయ లబ్ధి పొందేందుకే కొందరు బనకచర్ల ప్రాజెక్టును అడ్డుకునేందుకు ప్రయత్నిస్తున్నారన్నారు ఏపీ మంత్రి నారా లోకేష్. తెలంగాణలోని కాళేశ్వరం ప్రాజెక్టుకు అనుమతులు ఉన్నాయా అని ప్రశ్నించారు. తామెప్పుడూ కాళేశ్వరం ప్రాజెక్టును అడ్డుకోలేదన్నారు. అయితే లోకేష్ వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చారు మాజీ మంత్రి హరీష్ రావు. ఇక్కడ నుంచి ఎక్కడికి వెళ్తుంది? సముద్రంలోకి వెళ్తుంది స్వామి. ఆ నీళ్ళు అది తీసుకెళ్తే ఎందుకండి వాళ్ళు అంత ఇబ్బంది పడుతున్నారు? నాకు అదే ఆశ్చర్యంగా ఉంది. ఎందుకు ఇబ్బంది పడుతున్నారు? మళ్ళీ అట్లయితే మీరు కాళేశ్వరం ప్రాజెక్ట్ ఎందుకు కట్టారు? రెగ్యులేటరీ కమిటీ అప్రూవల్ ఉందా మీకు? కాళేశ్వరం ప్రాజెక్టుకు అన్ని అనుమతులు ఉన్నాయి. ఇవి కాళేశ్వరం ప్రాజెక్టుకు బీఆర్ఎస్ ప్రభుత్వం సాధించినటువంటి అనుమతులు. ఒకటి కాదు, రెండు కాదు, 11 అనుమతులు ఉన్నాయి. హైడ్రాలజీ క్లియరెన్సు, టెక్నికల్ అడ్వైజరీ కమిటీ క్లియరెన్సు, సెంట్రల్ వాటర్ కమిషన్ క్లియరెన్సు, మినిస్ట్రీ ఆఫ్ ట్రైబల్ వెల్ఫేరు, మినిస్ట్రీ ఆఫ్ ఎన్విరాన్మెంట్ అండ్ ఫారెస్టు, ఇరిగేషన్ ప్లానింగు, ఇంటర్ స్టేట్ మ్యాటర్సు, హైడ్రాలజీ, 11 అనుమతులు. అన్ని రకాల అనుమతులను సాధించి బీఆర్ఎస్ ప్రభుత్వం కాళేశ్వరం ప్రాజెక్టును నిర్మించింది. మీకు ఏమైనా అనుమానం ఉంటే ఇది పంపిస్తే వెరిఫై చేసుకోండి. వీ హ్యావ్ ఆల్ పర్మిషన్స్ ఫర్ కాళేశ్వరం ప్రాజెక్ట్. కాళేశ్వరం చిల్లు పెట్టాం కదరా స్వామి. ఏంటండి ఇది? అంటే కామన్, నేను మీరు ఏమనుకోదు, ప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొడతాం కాదండి ఇది. ఇప్పుడు ఆ రోజు నిజంగానే తెలంగాణని ఇబ్బంది పెట్టాలనుకున్నప్పుడు కాళేశ్వరంకి అడ్డు తిరిగి ఉండొచ్చు కదా, వెళ్ళి గొడవ చేసి ఉండొచ్చు కదా, కేంద్రంతో పోరాడి ఆపిచ్చి ఉండొచ్చు కదా. చేయలేదు కదా మేము ఇలాంటి పనులు. కాళేశ్వరం ప్రాజెక్టును వ్యతిరేకిస్తూ మీ నాన్నగారు 7 ఉత్తరాలు రాశారు. కానీ నిన్న లోకేష్ గారు మేము కాళేశ్వరం ప్రాజెక్టును వ్యతిరేకించామా అని సన్నాయి నొక్కులు నొక్కుతా ఉన్నారు. కావాలంటే ఇవన్నీ పంపిస్తే చదువుకోండి. అరే మిగులు జలాల్ని మన సముద్రంలోకి పోయే జలాల్ని మేము లిఫ్ట్ చేసి మేము పెట్టుకున్నాం అంటే కావాలని ప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టి తెలుగుల మధ్య చిచ్చు పెట్టడానికి ప్రయత్నిస్తున్నారు. జలద్రోహం చేస్తూ ఉన్నారు, అడ్డుపడతా ఉన్నారు. మేము ఊరుకోం, మీ ఆటలు సాగనీయం. ఆనాడంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో నడిపించిందేమో, ఇప్పుడు ఎట్లయితే? మీరు ఎన్ని కుట్రలు చేసినా తెలంగాణ సాధించి తీరిండు కేసీఆర్ గారు. అదేవిధంగా ఇవాళ బనకచెర్ల కట్టి తీరుతామని మీరు అంటున్నారు. బనకచెర్ల అడ్డుకొని తీరుతాం మేము. మాకు అడ్డుకోవడం కూడా తెలుసు, ఎట్లా అడ్డుకోవాలో కూడా మాకు తెలుసు.